నంద్యాల జిల్లాలోని నంద్యాల నియోజకవర్గంలో శాసనసభ్యునిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫరూక్పై భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ప్రగతికి ఎలాంటి బాటలు వేయకపోవడంతో ప్రజలు విరక్తితో ప్రజానేత, యువ నాయకుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న లక్ష్యంతో నంద్యాల పట్టణ ఓటర్లు ఉన్నారని రాజకీయ పండితులు తేల్చి చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ మైనార్టీ ఓట్లు మెండుగా ఉన్నప్పటికీ మైనార్టీ నాయకుడైన ఫరూక్ నంద్యాలలో మెజార్టీ రాలేదంటే ఇది విచిత్ర పరిణామమని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తున్నప్పటికీ నంద్యాలలో రవిచంద్ర గెలుపుకు జనాలు బాటలు వేశారంటే అది పార్టీలను చూసి కాదు, వ్యక్తిగతంగా వ్యక్తులను చూసి నంద్యాల ఓటర్లు తమ నియోజకవర్గ శాసనసభ్యునిగా రవిచంద్ర కిషోర్ రెడ్డికి పట్టం కట్టబోతున్నారని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ ఉద్దండకులు చర్చించుకుంటున్నారు.